సో వెల్కమ్ టు ద విలేజ్ ఇన్వెస్టర్స్. మన ఊరి లాంగ్వేజ్లో ప్రతి ఒక్కడికి అర్థమయ్యే విధంగా తెలుగులో మీకోసం స్టాక్ మార్కెట్ని నేర్పిస్తున్న ఏకైక ఛానల్. ఇది ఏ బై సెల్ సజెషన్స్ కాదు, ఇది ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. అండ్ నాకు మీరు ప్రామిస్ చేయాల్సింది, నేర్చుకున్న తర్వాతే, అనుభవం వచ్చిన తర్వాతే మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ స్టార్ట్ చేస్తారని నాకు ప్రామిస్ చేయండి. అలా అయితేనే ఈ వీడియో చివరి వరకు చూడండి. రైట్. సో ప్రతి ఒక్కళ్ళు ఎందుకు స్టాక్ మార్కెట్లో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి మనం ఒక 10 పాయింట్లలో క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడుకుందాం. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అంటారు. ఇది గుర్తుపెట్టుకున్న అందరూ, ఇన్ఫ్లేషన్ ఇంగ్లీష్ వర్డు, తెలుగులో ద్రవ్యోల్బణం అంటారు. ఈ ద్రవ్యోల్బణం అంటే ఏమీ లేదు. మన దగ్గర ఒకప్పుడు 100 రూపాయలు కనుక తీసుకొని వెళ్తే ఇన్ని కూరగాయలు కానీ లేదా ఇంట్లోకి ఇన్ని సరుకులు వచ్చాయి. ఇవాళ 100 రూపాయలు తీసుకెళ్తే 1 కేజీ కూడా రావట్లే. ఇలా రేట్లు పెరగటాన్ని, అంటే వస్తువు యొక్క వాల్యూ అంటే రూపీ ఆఫ్లో పెరిగి మనకి డబ్బుకి వాల్యూ తగ్గిపోవటాన్ని మనం జనరల్గా ఏమంటామంటే ఇన్ఫ్లేషన్ అంటాము. అంటే వస్తువులకేమో రేట్లు పెరిగినాయి, మన జీతాలు పెరగలేదు. సో దానివల్ల ఏమవుద్దంటే మనము పేదరికంలోనే ఉండిపోవటానికి ఒక మెయిన్ బిగ్గెస్ట్ డెవిల్ ఏదన్నా ఉందంటే అది ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ని బీట్ చేసి దానికన్నా డబల్ ఆర్ ట్రిపుల్లో మనం ఇన్కమ్ సంపాదించగలగాలంటే ఒక్కొక్క ఆయుధం అయితే మాత్రం స్టాక్ మార్కెట్. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ ఇన్ఫ్లేషన్. నౌ సెకండ్ పాయింట్ ఈజ్, ఈ రోజుల్లో మీరు జాగ్రత్తగా చూస్తే ఎక్కడ జాబ్ సేఫ్టీ లేదు. నువ్వు ఎంత చదువుకున్నా, ఏం చదువుకున్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నా, కరోనా వచ్చింది, కొన్ని జాబులు మింగేసింది. ఏఐ వచ్చింది, ఇంకొన్ని జాబులు మింగేస్తుంది. రేపు ఇంకొక టెక్నాలజీ వస్తుంది, ఇంకొన్ని మింగైపోతుంది. సో కేవలం జీతం మీదనే జీవితాన్ని గడుపుతావంటే నువ్వు పేదరికము అనే సంఖ్యలలో ఇరుక్కుపోతున్నట్టు మై డియర్. కాబట్టి అలాంటి పేదరికపు సంఖ్యల నుంచి మనం బయటికి రావాలంటే మనకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉండాలి. వాట్ ఈస్ దిస్ ప్యాసివ్ ఇన్కమ్, లేదా దీన్నే మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి అంటారు. అంటే రకరకాల దారుల్లో మనకి ధనం కనుక వస్తూ ఉంటే మనం ధైర్యంగా జీవితాన్ని ఆస్వాదించవచ్చు. సో రకరకాల దారుల్లో ద బెస్ట్ పాత్ ఈజ్, సరైన దారి ఏంటంటే స్టాక్ మార్కెట్. ఇది నీ డబ్బులు నీ కోసం పనిచేసి ఇంకా ఎక్స్ట్రా డబ్బుల్ని సంపాదించుకొని ఒక మనీ ఆర్మీని తయారు చేస్తుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ని కంపల్సరీగా నేర్చుకోవాలి ఫర్ ప్యాసివ్ ఇన్కమ్ లేదా మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కోసం. మూడోది, ప్రతి మధ్యతరగతి పేద మధ్యతరగతి పిల్లవాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఈ స్టాక్ మార్కెట్ అనేది ఒక సోర్స్ లాగా ఉండాలి. ఎందుకంటే మై డియర్, మనమా పెద్ద పెద్ద బిజినెస్లు స్టార్ట్ చేయలేము, అంత రిస్క్ తీసుకోలేము, అన్ని డబ్బులు కూడా మన దగ్గర ఉండవు. ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ చేసిన బిజినెస్లు చాలా ఉంటాయి. ఆ బిజినెస్ల్లో మనం ఇన్వెస్ట్ చేయటం వల్ల వాళ్ళతో మనం పార్ట్నర్షిప్ అవుతాము. అది గ్రో అవుతున్నప్పుడు దాని నుండి వచ్చే డబ్బుల్లో మనకి ప్రాఫిట్స్ వస్తాయి. కాబట్టి కంపల్సరిగా మనము థర్డ్ పాయింట్, పేద మధ్య తరగతి వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకవేళ నువ్వు రిచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్టాక్ మార్కెట్ను చూడాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇంతేనా ఇంకా జీవితం అంటే డిఫాల్ట్ మోడ్లో నుంచి డిజైన్ మోడ్లోకి వెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్కడు స్టాక్ మార్కెట్ వైపు వెళ్ళాలి. వాట్ ఈజ్ ద డిఫాల్ట్ మోడ్ అంటే పుట్టటము, చదువుకోవటము, జాబ్ సంపాదించుకోవటము, పెళ్లి చేసుకోవటము, పిల్లల్ని గంటము, వాళ్ళని స్కూల్కి పంపించటము, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటము, వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవటం, చచ్చిపోవటం. ఇది డిఫాల్ట్ మోడ్ అంటే. ఇది పరమ చెత్త అన్నమాట. కానీ తప్పక అక్కడే మగ్గుతూ ఉంటారు 99% ఆఫ్ యూత్. సో మై డియర్, బీ కేర్ఫుల్. ఆ ట్రాప్ నుంచి మీరు బయటికి రండి, డిజైన్ మోడ్లోకి లైఫ్ని తీసుకెళ్ళండి. డబ్బు నీకు దగ్గర ఉన్నప్పుడు నీకు ధైర్యం వస్తుంది అండ్ ఫ్రీడమ్ కూడా వస్తుంది. సో కాబట్టి మై డియర్, ఆ డిఫాల్ట్ మోడ్ నుంచి డిజైన్ మోడ్లోకి రావటం కోసం స్టాక్ మార్కెట్ని జాగ్రత్తగా వాడుకోవాలి. అండ్ ఐదో పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. అంటే మీనింగ్ తెలుసా? ఇంకా ఎన్ని రోజులు ఆ పేదరికంలోనే ఉండిపోతావు మై డియర్. కమ్ అవుట్ ఆఫ్ దట్ ర్యాట్ బై యూజింగ్, ఆ రొచ్చు నుంచి బయటకు వద్దాం బై యూజింగ్ ఆల్ ద అవైలబుల్, మనకు చుట్టూ ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకొని మనం కూడా
ఇండియా గ్రోత్ అవుతూ ఉంటుంది కాబట్టి దాని నుంచి మనం కూడా గ్రో అవుదాం. సో బిల్ గేట్స్ గారు ఒక మాట చెప్తారు, పేదరికంలో పుట్టడం తప్పు కాదు కానీ పేదోడుగానే పోవటం మాత్రం ముమ్మాటికి నీ తప్పే, అండ్ పేదోడుగా జీవించడం కూడా నీదే తప్పు. కాబట్టి మై డియర్, టైంని వేస్ట్ చేసుకోకుండా కూర్చొని స్క్రోలింగ్ అవి ఇవి చేసుకుంటూ వాడిని వీడిని ఫాలో అవుతూ వాడి గురించి వీడి గురించి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండే కన్నా డైలీ ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసి ఈ స్టాక్ మార్కెట్ని నేర్చుకో. నేను మీకోసం తెలుగులో నేర్పిస్తున్నా, నేర్చుకోవటానికి నీకు పోయేదేముంది. సో కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ద టాప్ కంట్రీ విత్ ఇన్ 20 more years. అంటే బై 2047 కల్లా ఇండియా టాప్ కంట్రీ అవ్వబోతుంది. అంటే టాప్ 1, 2, 3లో ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 4th ప్లేస్కి వచ్చింది. అంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు గ్రో లైక్ ఎనీథింగ్. ఇండియా గ్రేట్ అయిందని చెప్పుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ చంకలు చర్చుకుంటూ ఉంటావా, లేకపోతే ఆ గ్రోత్లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తావా? సో ఐ వాంట్ టు లివరేజ్ ఇండియన్ గ్రోత్ స్టోరీ. దిస్ ఈజ్ మై 6th పాయింట్. నా 7th పాయింట్ ఏంటంటే, నాకు జీవితంలో చాలా ఫ్రీడమ్ కావాలి, నా చాయిసెస్ నేను తీసుకోవాలి, నేను ట్రావెల్ చేయాలనుకుంటున్నా, ప్రపంచాన్ని మొత్తం చూడాలనుకుంటున్నా, ఎక్స్ప్లోర్ అవ్వాలనుకుంటున్నా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటున్నా. దానికోసం నాకు టైం కావాలి. టైం కావాలి అంటే మనం మరి గొడ్డు చాకరీ చేస్తూ డైలీ 8 to 10 hours ఒక కంపెనీకే మనం ఇస్తూ ఉంటే మనకి టైం ఎక్కడ ఉంటుంది మై డియర్? సో కాబట్టి స్టాక్ మార్కెట్ని నాకు టైం ఫ్రీడమ్ కోసం వాడుకోవాలనుకుంటున్నా. సో దట్ నా టైంని నా చేతుల్లో పెట్టుకుని నాకు ఇష్టం వచ్చినట్టు నేను దాన్ని నాకు నచ్చిన విధంగా నేను దాన్ని వాడుకోవటం కోసం స్టాక్ మార్కెట్ని వాడుకోవాలనుకుంటున్నా. సో కాబట్టి స్టాక్ మార్కెట్ ఈజ్ సచ్ ఎ గ్రేట్ థింగ్. నువ్వు భూమి మీద ఎక్కడుండైనా సరే కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, ట్రేడింగ్ చేయొచ్చు. ఇక ఇన్వెస్టింగ్ అంటే మాత్రం అది ఫుల్ ఫ్రీడమ్ ఇన్ లైఫ్ అనమాట. సో దట్ ఈజ్ మై 8th పాయింట్. మై 9th పాయింట్ ఈజ్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ప్రతి మనిషికి ఒక ఫైనాన్షియల్ గోల్ ఉండాలి, ఒక డ్రీమ్ ఉండాలి. నాకున్న పెద్ద డ్రీమ్స్ అచీవ్ అవ్వాలంటే నేను జాబ్ ద్వారా మాత్రం అవ్వలేను. సో కాబట్టి ఒక్క జాబ్ ద్వారా అవ్వలేను కాబట్టి నేను ఎక్స్ట్రా ఇన్కమ్స్ని ట్రై చేసి డిఫరెంట్ వేస్లో బిగ్ గోల్స్ని రీచ్ అవ్వటానికి బిగ్ మనీ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ నుంచి సంపాదించి దాన్ని నా గోల్స్కి వాడుకుంటూ ఉంటాను. అండ్ 10th లాస్ట్ పాయింట్ ఈజ్, ఏమీ తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేము, ఇది జగమెరిగిన సత్యం. కాబట్టి నేననేవాడిని ఈ భూమి మీద ఉన్నంత వరకు నా చుట్టూ ఉన్న వాళ్ళకి నాకు కంప్లీట్గా ఫైనాన్షియల్ గురించి, మనీ గురించి ఆలోచించే పరిస్థితులు లేకుండా ఉండటం, ప్లస్ నా తర్వాత జనరాసిటీ అంటాము, అంటే చారిటీలు కానీ ట్రస్టులు కానీ అవి ఇవి క్రియేట్ చేసి మనం పోయిన తర్వాత కూడా మన ఇన్ఫ్లుయెన్స్ భూమి మీద ఉండే విధంగా నేను ఈ స్టాక్ మార్కెట్ అనే వెపన్ని వాడుకొని బిలియన్స్ ఆఫ్ మనీ సంపాదించాలని నేను డిసైడ్ అయిపోయాను. మరి మీరు డిసైడ్ అయ్యారా? వాడుకో. అతి అద్భుతమైన థింగ్ ఇది. కంపెనీల కోసం ఎన్ని రోజులు పనిచేస్తావు మై డియర్ మిత్రమా? కంపెనీలే నీ కోసం పనిచేసే రోజు వచ్చినాయి. కంపెనీలతో మనం బిజినెస్ చేద్దాం రండి. లైక్ రిలయన్స్, విప్రో, ఇన్ఫోసిస్, టాటాస్, బిర్లాస్. స్టార్టింగ్లో అక్కడతో మొదలు పెడదాం. ఫ్యూచర్లో గూగుల్, మైక్రోసాఫ్ట్లు, అక్కడ వాళ్ళు అందరూ మన కోసం కష్టపడి పనిచేస్తే మనం డబ్బులు సంపాదించే అద్భుతమైన టెక్నికే స్టాక్ మార్కెట్. ఆడ మగ తేడా లేదు, ముసలి ముతక చిన్న పెద్ద తేడా లేదు. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు అతి ఇంపార్టెంట్ అయిన సపోర్ట్ ఏంటంటే డబ్బు మై డియర్. మరి డబ్బులు ఊరికే వస్తాయా? రావు కదా. మరి డబ్బులు ఊరికే రానప్పుడు ఏం చేయాలి? కష్టపడి స్కిల్స్ నేర్చుకుంటే అవే వస్తాయి. సో లర్న్ దిస్ బ్యూటిఫుల్ స్కిల్ కాల్ స్టాక్ మార్కెట్. ఒకవేళ నువ్వు నిజంగా ఇంట్రెస్టెడ్ ఉండి ఈ 10 పాయింట్స్లో ఏదైనా పాయింట్ నీకు కూడా ఉపయోగపడుతుందంటే ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్స్. ఇంకా ఏవైనా కొత్త పాయింట్స్ నీ దగ్గర కూడా ఉంటే ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్. లెట్ us లర్న్ everyone and grow the village investors community. అండ్ ఈ కమ్యూనిటీ ద్వారా మనం గ్రో అవుతూ నలుగురికి మనం కూడా చేయూతనిచ్చే స్టేజ్లో ఉందాం. అండ్ లెట్ us షేర్ దిస్ లింక్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. నువ్వు నీ లైఫ్లో చాలా మిస్ అవుతున్నావు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఎందుకంటే
నీవు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఎక్కడెక్కడో ఏదేదో ట్రై చేస్తున్నావు. కానీ ఈ వెపన్ని వాడుకున్నావంటే అద్భుతంగా తయారవచ్చు. ప్రతి దానిలో రిస్క్ ఉంది. మీకు తెలుసా, స్టాక్ మార్కెట్లో ఉన్న రిస్క్ కన్నా నీ జీవితాన్ని జాబు అనే ఆ సంఖ్యలతో బంధించుకొని జీవితం అంతా జాబు చేయటం కోసమే పుట్టావన్నట్టు నువ్వు చేస్తున్నావే, అదే చాలా పెద్ద రిస్క్. బికాజ్ అక్కడ లైఫే వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ మహా అయితే మనీ పోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్తో ఇంకా మనీ సంపాదించుకోవచ్చు. దాట్స్ ఇట్ మై డియర్. డోంట్ వేస్ట్ యువర్ లైఫ్ అండ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. ద విలేజ్ ఇన్వెస్టర్స్ నీ కోసం ఇస్తున్న అవకాశాన్ని వాడుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చెక్.